ఈ దినం బైబిల్ స్టడీ కార్యక్రమమును మనము ప్రార్థన ద్వారా ఆరంభించుకుంటాం. మా ప్రియ పల్లవి తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన శ్రేష్టమైన మీ నామమున మీకెంతైనా వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం, మహింపరుస్తూ ఉన్నాం. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీకు కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ కనికరాన్ని కోరుతున్నాం. మీకెంతైనా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభా మా మధ్యకి రండి, ప్రభా సిలువ కార్యం జరిగించండి. మీ కనికరాన్ని కోరుతున్నాం. కోట్ల కొద్దిగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా నీ పాదాలు పట్టుకుంటున్నాం. మీ రక్త ప్రోక్షణకు వస్తూ ఉన్నాం. మెరాకిల్ చేయండి, అద్భుతం చేయండి, ఆశ్చర్యకార్యం సిలువ కార్యం జరిగించండి. నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మహోన్నతుడానికి స్తోత్రాలు, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, జీవాధిపతి నీకు స్తోత్రాలు. గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ గొప్ప కనికిరాన్ని కోరుతూ ఉన్నాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. మా పరిచర్య దీవించండి. మా సహవాసమును మీరు ఫలింపచేయండి. శిలువైన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మీ సన్నిధి మా మధ్యలో ఉండినట్లుగా మీరు సహాయం చేదురని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, మమ్మను ప్రేమించి మా మధ్యకు వచ్చినందుకై నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కంటికి కనబడని అంధకార శక్తులు, చీకటి శక్తులు, దురాత్మ సమూహములు, అపవిత్రాత్మలు యేసు ప్రభు సర్వశక్తి గల నామమున విశ్వాసముతో బంధిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, ఇప్పటికే నీ ఇంటికి తీసుకొని రాగలిగిన నీ ప్రజలను బట్టి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మందిరాన్ని సిద్ధపరిచిన బిడ్డలను బట్టి స్తోత్రములు. దయగల తండ్రి, ఆన్లైన్ సర్వీసు ప్రభా మరి ఏర్పాటు చేసిన ప్రభాని బిడ్డలను బట్టి స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దయగల తండ్రి, మా మధ్యలో మీరుండి ఈ పరిచయం మీరు దీవించండి. దయగల తండ్రి, నిలబడుతుండగా మీ దాసుని బలపరచుము, స్వరాన్ని తాకుము, నీ హస్తము చేత బలపరచుము, మీరు కార్యం జరిగించండి. మీ రక్తాన్ని నాపై ప్రోక్షించుకుంటున్నాం. నన్ను కడిగి నూతనపరచండి. దయగల తండ్రి, నువ్వెంతైనా నోటి బోరగా ఉండి మీరే మాతో మాట్లాడుతురండి. దయగల తండ్రి, ఈ దినం ఫిలిప్పీ పత్రికలో క్రమంగా మేమేమైతే నేర్చుకుని ఉంటున్నామో అది ప్రభా మీరు మాతో మాట్లాడి మీరు నేర్పిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దయగల తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడిగా మీరున్నందుకు స్తుతిస్తున్నాం. హెబ్రోను పలు స్థలాలలో జరుగుతున్నటువంటి ప్రభా బైబిల్ స్టడీ కార్యక్రమాల కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా చుట్టుపక్కల ఉన్న బ్రాంచెస్లలో జరుగుతున్న పరిచర్యను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బ్రాంచెస్లు కూడా ప్రభా మీరే కార్యం జరిగించి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దయగల తండ్రి, బేతనియాను జ్ఞాపకం చేసుకోండి. ఏ ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసుకున్న మీ ఉద్దేశాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభా అనేక మంది చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ప్రభా రక్షణ పొంది నీ ఇంటికి వచ్చినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దూరం దగ్గర ఉన్న నీ ప్రజలను దయగల తండ్రి ప్రభా నీ ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటున్నాము. మా ప్రియ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యంగ్ బ్రదర్స్, యంగ్ సిస్టర్స్, పెద్దలు, పిల్లలు, పాలిచ్చు తల్లులు, పాలు దాగు పిల్లలు, గర్భిణీ స్త్రీలు అందరూ కూడా మీ ఇంటికి వచ్చినట్లుగా మీరు సహాయం చేయండి, ప్రేరేపించండి, పురికొల్పండి, ఉజ్జీవింప చేయండి. మీరే కార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాను. ఇన్స్ట్రుమెంట్స్లో నీ బిడ్డలు మీరు నిలబెట్టుకోండి. పాటల పరిచర్యలో నీ బిడ్డలు మీరు నిలబెట్టుకొని మీరే తండ్రి స్వరాలు తాకి నీ మహిమార్థమై ప్రభా మరి మీరే వాడుకోవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాం.
దయగల తండ్రి, సమస్తమును మర్యాదగా, క్రమంగా, పద్ధతిగా నీ మహిమార్థమై జరుగులాగున మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నీ ఇల్లు నిండినట్లుగా మీరు సహాయం చేదురని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాను. దయగల తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడని స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. మమ్మల్ని బలపరచువాడు, మాకు క్షేమం అనుగ్రహించువాడు. దయగల తండ్రి, నిన్ను స్తుతిస్తూ వస్తున్నాను, నిన్ను ఆరాధిస్తూ వస్తున్నాను. మందిరం అంతా కూడా ధూపము చేత, ఆత్మ చేత, ప్రార్థన చేత నింపబడిలాగున మీరు సహాయం చేదురని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయగల తండ్రి, ఎవరు కూడా తండ్రి బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని, నియామక కూడికలను పోగొట్టుకొని నష్టపోకుండా దయతో సహాయం చేయమని ప్రార్థన చేస్తూ వచ్చున్నాను. మా అందరి క్షేమం నువ్వు కోరువాడిగా మీరు మాత్రమే ఉంటున్నారు. అందుకే ఈ స్తోత్రములు ప్రభా. 2026 సంవత్సరాల క్రితం మా కొరకై ఈ లోకంలోనికి మీరు పంపబడి, మా కొరకై ప్రభా మరి రక్తం కార్చి, ప్రాణం పెట్టి, సెలవేయబడి ప్రభా మరణించి, ప్రభా తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమవుతూ వచ్చినాం. ఓ దినం వస్తావు, ఎత్తబడి మేము గుంపులో మేముండి ప్రభా నీ కొరకు ప్రభా మరి తండ్రి మీ దగ్గరికి మేము ఆహ్వానించబడతామని, ప్రభా మీ దగ్గరికి మేము రాగలమనే గొప్ప శుభప్రదమైన నిరీక్షణ మీరు మాకు కలుగజేస్తూ వచ్చినారు. అందుకే ఈ స్తోత్రములు, కృతజ్ఞతలు. ఈ దినము తండ్రి అనారోగ్యముతో ఉండి రాలేక ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకో, సహాయం చేయండి, కార్యం జరిగించండి, మీరే దయ చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి సహోదరిని మీరు పులికొల్పమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నీ ఇంటికి మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాను. కృపలో, దయలో మీరు జ్ఞాపకం చేసుకుందరని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఎంత గొప్ప దేవుడే తండ్రి ప్రభా. నువ్వు తప్ప మా కొరకు ప్రభా ప్రాణం పెట్టిన దేవుడు ఎవరున్నారు? మీరే నిజమైన దేవుడిగా మీరు మాకున్నారు. దయగల తండ్రి, అందుకే నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, అందుకే నిన్ను ఆరాధిస్తూ ఉంటున్నాను. కనికరించండి. ప్రతి యవ్వనస్తుడు, యంగ్ బ్రదర్, యంగ్ సిస్టర్ నీ ఇంటికి రాగలిగినట్లుగా సహాయం చేయండి. హాస్పిటల్ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. పేటాచరణకు ఆరోగ్యం దయచేయండి. కొరైనంకులకు ఆరోగ్యం దయచేయండి. ఇంకా అనారోగ్యంతో ఉన్న నీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీటికి నడిపించుదురని ప్రార్థన చేస్తూ వస్తూ ఉంటున్నాం. దయ చూపించండి ప్రభా. దైవ మందిరంలో ప్రవేశించే నీ బిడ్డలైన మా అందరికి కూడా వినే చెవులు, గ్రహించే మనస్సు మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. చక్కగా దేవుని వాక్యాన్ని వినగలిగి, అర్థం చేసుకోగలిగి, ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా ఎదగగలిగే కృప మీరు అనుగ్రహించుదరని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాను ప్రభా. మరి రానున్న దినాల్లో వాక్యము దొరకని కరువు దినాలని దేవుని వాక్యం రాయబడుతూ వస్తుంది. దయచేసి మీరే కనికరించి, మీరే సహాయం చేసి దయ చూపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దయగల మా తండ్రి, నీ సెకినా మేఘం మాపై ఉంచండి, మందిరంపైకి రానియండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మందిరం గేటు దగ్గరికి నీ ప్రజలు రాగానే నీ ఆత్మ వశములోనికి మీరు తీసుకోవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాను. దయగల తండ్రి, మమ్మల్ని అందరినీ మీ ఆత్మ నడిపింపులోకి తీసుకురండి, కనికరించండి. ఆరంభం, ముగింపు మీ అధికారములో జరుగులాగున మీరు సహాయం చేదురని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. అందుకే నేను స్తుతిస్తూ, అందుకే నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ రక్తాన్ని మా అందరిపై ప్రోక్షించుకుంటూ నిలబడుతుండగా సహాయం చేయండి. మైక్ సిస్టమ్ అంతా కూడా మీరు జ్ఞాపకం చేసుకో. ఎక్కడ అమ్మింగ్, రీసౌండ్, ప్రభా సౌండ్ అప్పుల్లో అవ్వకుండా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. దయగల తండ్రి ప్రభా, సౌండ్స్ అంతటిపై మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. వాయిద్యముల పరవై మీ రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉంటున్నాం. వాయిద్యములు ఉపయోగించే బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకో, సహాయం చేయండి. ఆరంభం నుంచి ముగింపు వరకు పరిచర్యల నుండి మేలు పొందుటకు దయ చూపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ కడవరి దినాల్లో ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా ఎదుగుట కొరకై ఆశ, ఆసక్తి మీరు కలుగు చేయుదురని ప్రార్థన చేస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ రక్తాన్ని మా అందరిపై ప్రోక్షించుకుంటూ నిలబడుతుండగా సహాయం చేయమని యేసు ప్రభు ఆరోగ్యాన్ని పేట మరోసారి వస్తున్న నీ బిడ్డలందరినీ కూడా మీరు పురికొల్పి నీ ఇంటికి తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. త్వరపెట్టి తీసుకుని రండి. ఆ దినము
ప్రభా, మరి ఐగుప్తు నుండి ప్రజలు బయటికి వెళుతూ ఉన్నప్పుడు పస్కాను ఏ విధంగా త్వరపడుతూ భుజిస్తూ వచ్చినారో ఆ విధంగా దేవుని ఇంటిని గురించిన ఆసక్తి, నీ ప్రజలను భక్షించి ఆసక్తితో నీ మందిరానికి ప్రవేశించినట్లుగా మీరు దయ చూపించమని ప్రార్థన చేస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ, యేసుప్రభు మారక్షణ పేట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొరుచున్నాం మా తండ్రి. ఆమేన్. రాత్రి అప్పుడే పోయారే సంఘ ప్రార్థన, అప్పుడే వెళ్ళిపోయారే, అటు పోవద్దు కదా, అన్నీ కట్టిపెట్టి వెళ్ళిపోయారు అన్నారండి. ఇది ప్రభువా, నీ గొప్పతనము స్తుతికి యోగ్యము, అసఖ్యమైనది, వర్ణించలేమిలా. పాడు సంఖ్య 123. కొత్త పుస్తకంలో 125. కొత్త పుస్తకంలో 125, పాత పుస్తకంలో 123. నీ గొప్పతనము ప్రభువా, నీ గొప్పతనము స్తుతికి యోగ్యము, ఆసఖ్యమైనది, వర్ణించాలేమిలా. స్తుతికి యోగ్యము, ఆసఖ్యమైనది, వర్ణించాలేమిలా. ప్రభువా, నీ గొప్పతనము సృష్టి గొప్పది, అద్భుతమేగా, సంకల్పమెంతో ఉత్తమము. సృష్టి గొప్పది, అద్భుతమేగా, సంకల్పమెంతో ఉత్తమము. మానవ జాతి కొరకై ప్రభు, మానవ జాతి కొరకై ప్రభు సిద్ధపరచే సమస్తము, సిద్ధపరచే సమస్తము. నీదు పనులు, నీ సామర్థ్యము, వర్ణించాలేమిలా. నీదు పనులు, నీ సామర్థ్యము, వర్ణించాలేమిలా. ప్రభువా, నీ గొప్పతనము, ప్రభువా, నీ గొప్పతనము. నీ రూపమున నరుని సృజించి అధికారము నిశ్చితివి. నీ రూపమున నరుని సృజించి అధికారము నిశ్చితివి. క్రీస్తునందు నిర్దోషినిగా, క్రీస్తునందు నిర్దోషినిగా నిలువబెట్ట గోరితివి, నిలువబెట్ట గోరితివి. నీదు దయా, నీ మంచితనము, వర్ణించాలేమిలా. నీదు దయా, నీ మంచితనము, వర్ణించాలేమిలా.
ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము. సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది. 125. సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది. నీ యొద్దనున్న సర్వమిచ్చి, నీ యొద్దనున్న సర్వమిచ్చి విలువగు ముత్యము కొన్నావు, విలువగు ముత్యము కొన్నావు. నీ ఐశ్వర్యము నీ మహిమను వర్ణించాలేమిలా. నీ ఐశ్వర్యము నీ మహిమను వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము. నీకు మానవుడమూల్యము, నీవు ప్రేమించుచున్నావు. నీకు మానవుడమూల్యము, నీవు ప్రేమించుచున్నావు. అందుకే నీ ప్రాణమర్పించి, అందుకే నీ ప్రాణమర్పించి రక్తము కార్చి రక్షించితివి, రక్తము కార్చి రక్షించితివి. నీ అద్భుత ప్రేమ నీ కృప వర్ణించాలేమిలా. నీ అద్భుత ప్రేమ నీ కృప వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము. అద్భుతమైన నూతన సృష్టి మానవునికి నిశ్చితివి. అద్భుతమైన నూతన సృష్టి మానవునికి నిశ్చితివి. రాజులనుగా యాజకులుగా, రాజులనుగా యాజకులుగా వారసులుగాను చేసితివి, వారసులుగాను చేసితివి. నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించాలేమిలా. నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము. ఉల్లాసముతో సృష్టిమై మరచే అద్భుత కార్యములను చూచి, ఉల్లాసముతో సృష్టిమై మరచే అద్భుత కార్యములను చూచి సంతోషించి ఆరాధించిరి, సంతోషించి ఆరాధించిరి. నీవే సర్వమని చెప్పిరి, నీవే సర్వమని
చెప్పిరి. నీ ప్రభుత్వము నీదు మత్యము వర్ణించాలేమిలా. నీ ప్రభుత్వము నీదు సత్యము వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము ఆసక్యమైనది వర్ణించాలేమిలా. స్తుతికి యోగ్యము ఆసక్యమైనది వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము. రవి అన్నారండి. పాట సంఖ్య 481. కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 477. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యమును నేర్పించు, దాని అందు నడచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని అందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు. నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ. నీ
స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నీతో మనుషులతో సరిచేసి కొందు, నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యము అగ్ని సుత్తె వంటిది, అది రెండంచులు గల ఖడ్గం. నీ వాక్యము అగ్ని సుత్తె వంటిది, అది రెండంచులు గల ఖడ్గం. నీ వాక్యమేగా అద్భుత అద్దం, నిజ స్వరూపమును చూపించున్, నిజ స్వరూపమును చూపించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో, నీ యందు నిలుచున్నట్లుగా, నీ యందు నిలుచున్నట్లుగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నా
హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నీ రూపమునకు మార్చుము నన్ను, నీదు మహిమా కొరకేగా, నీదు మహిమా కొరకేగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. 614 కొత్త పుస్తకం పాట సంఖ్య, పాత పుస్తకంలో 601 చివరికి పాట పాడుకుందాం. నా పాపములను క్షమించెను ప్రభు, నా నేత్రములను వెలిగించెను. నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్. నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్, ప్రాణమును నా కొరకొసగెన్. ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్. మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను, మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను కలువరి సిలువను చేరన్, కలువరి సిలువను చేరన్. ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్. మరణము నుండి నా ప్రాణమును, కన్నిటి నుండి నా కన్నులను, మరణము నుండి నా ప్రాణమును, కన్నిటి నుండి నా కన్నులను తప్పించెను నా తండ్రి, తప్పించెను నా తండ్రి. ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్. నా జీవిత కాలమంతయును నేనాయనకు మొరపె
నా ప్రభు నా మొర వినును. నా ప్రభు నా మొర వినును. ప్రభు నా పాపములను క్షమించెన్. ప్రభు నా నేత్రములను వెలిగించెన్. యెహోవా బహుదయాళుండు, నీతి న్యాయము గల దేవుండు. యెహోవా బహుదయాళుండు, నీతి న్యాయము గల దేవుండు. సాధువులను కాపాడున్. సాధువులను కాపాడున్. ప్రభు నా పాపములను క్షమించెన్. ప్రభు నా నేత్రములను వెలిగించెన్. మందిర ఆవరణములో నేను యెరూషలేమా నీ మధ్యాను. మందిర ఆవరణములో నేను యెరూషలేమా నీ మధ్యాను. నా ప్రభునే స్తుతింతున్. నా ప్రభునే స్తుతింతున్. ప్రభు నా పాపములను క్షమించెన్. ప్రభు నా నేత్రములను వెలిగించెన్. యెహోవా తన స్వాస్థ్యముగానన్ బహుగా తన మహిమను చూపించన్. యెహోవా తన స్వాస్థ్యముగానన్ బహుగా తన మహిమను చూపించన్. బహు ప్రియముననన్ పిలిచెన్. బహు ప్రియముననన్ పిలిచెన్. ప్రభు నా పాపములను క్షమించెన్. ప్రభు నా నేత్రములను వెలిగించెన్. ప్రభు నా పాపములను క్షమించెన్. ప్రభు నా నేత్రములను వెలిగించెన్. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్. ప్రాణమును నా కొరకు సగెన్. ప్రభు నా పాపములను క్షమించెన్. ప్రభు నా నేత్రములను వెలిగించెన్. ప్రభు నా పాపములను క్షమించెన్. ప్రభు నా నేత్రములను వెలిగించెన్. బైబిల్ పల్లవి తెలుగులో పఠింప శ్రేష్ఠ గ్రంథం. మనం కుడి చేత బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి తెలుగులో ఒక్క పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to మనం దేవుని వాక్యములోనికి వెళ్ళే ముందు మోకరించి తలలు వంచి కళ్ళు మూసుకొని
ప్రభు సహాయం కొరకై కృప పొందినట్లుగా మనందరం ప్రభు వైపు చూద్దాం. పర్లేదు తండ్రి, స్తుతిస్తున్నాం, కృతజ్ఞతలు, వందనాలు. ఈ దినం ప్రార్థించే రీతిగా బేతనియాలో బైబిల్ పఠనం లేదా బైబిల్ స్టడీ కార్యక్రమం కొరకై మీరు మమ్మల్ని తీసుకొని రాగలుగుతూ వచ్చారు. అందుకే ఈ స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. దయగల తండ్రి, ఈ పాటల్లోని నిలబెట్టుకొని మీరు మహిమ తెచ్చుకున్నారు, స్తుతిస్తూ ఉన్నాం. తిరిగి దేవుని వాక్యం కొద్ది నిమిషాలు ధ్యానించట కొరకై మీ దాసుడు బలహీనుడిగా బుద్ధిహీనుడిగా నీ ఇంటిలో సాగిలపడుతున్నాడు. దయతో మీ రక్తాన్ని నాపై ప్రోక్షించి నన్ను కడిగి పవిత్రపరిచి క్షమించి ఖాళీ చేసి నీ ఆత్మతో నన్ను నింపి నీ హస్తం చాచి నా స్వరాన్ని తాకి నా నోట నీ మాటలుంచి మీరు నోరయ్యండి మాట్లాడతారండి. యెషయా 16, నిర్గమ 4:12, కీర్తన 81:10, మత్తయి సువార్త 10:20 వాగ్దానం ఆధారం చేసుకుంటూ ఇంకా అనేక మంది నీ ప్రజలను పురికొల్పి ఉజ్జీవింపజేసి నీ ఇంటికి తీసుకురమ్మని యేసుప్రభు నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి బైబిలు పట్టణంలో మన భాగం పౌలు అపోస్తలుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. మొదటి 2 వచనాలు మనం అందరం కలిసి చదువుకుంటాం. Philippians chapter 1 verse 1 and 2. It all together. అందరం కలిసి చదువుదాం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి రాయినది. మన తండ్రియగు దేవుని నుండి మన ప్రభువు యేసుక్రీస్తు నుండి ఉపయు సమాధానమును కలుగునుగాక. కాబట్టి పౌలు అపోస్తలుడు ఈ పత్రికలో రాసినటువంటి తలంపులు కొన్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి పౌలు తిమోతి ఆయన స్వజాగా తన చేతితో రాసినటువంటి పత్రిక గలతీయులకు రాసిన పత్రిక. మిగిలిన పత్రికలన్నీ రైటర్సే రాశారు. అంటే పౌలు చెబుతూ ఉంటే రాస్తూ వచ్చారు. కింద ఓన్లీ సిగ్నేచర్ మాత్రమే చేస్తాడు పౌలు అపోస్తలుడు. కాబట్టి ఇక్కడ రాసినటువంటి తర్వాత ఎడిటింగ్ అన్నీ కూడా పౌలు చేస్తూ వస్తాడు. ఇక్కడ పరిశుద్ధులు ఉన్నారు, అధ్యక్షులు అంటే ఇంగ్లీష్లో బిషప్స్ అని ఉంటుంది, పరిచారకులు అంటే డీకన్స్. కాబట్టి ఈ ముగ్గురిని ఈ ఫిలిప్పీ సంఘములో ఆయన మెన్షన్ చేస్తాడు. ఉద్దేశం ఏంటంటే ఎపఫ్రొదితు వలన ఫిలిప్పీ సంఘము ద్వారా ఆయన అవసర నిమిత్తమై ఆర్థికంగాను అన్ని విధాలుగా వారు ప్రోత్సాహపరిచి ఆదుకుంటూ వచ్చారు. ఒక సేవకుడిగా, ఒక సువార్థికుడిగా. అందుకు కృతజ్ఞతగా ఈ పత్రిక రాస్తూ వచ్చినానని చెప్తాం. కాబట్టి గ్రంథకర్త పౌలు సుమారు 61 క్రీస్తు శకంలో ఈ పత్రికను మరి పౌలు రాసి పంపుతాడు. ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులకి, యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ విశ్వాసులకి ఈ పత్రికను అనేక విషయాలు సుపరిచితముగా చేస్తాడు. పౌలు యొక్క గ్రంథం యొక్క చరిత్ర లాస్ట్ బైబిల్స్లో కొన్ని విషయాలు చూసాం. పౌలు యొక్క మిషనరీ 2వ ప్రయాణమందు ఫిలిప్పీ సంఘం ఏర్పరచబడుతూ వచ్చింది. ఫిలిప్పీ సంఘం ఏర్పరచబడుతూ వచ్చింది. అంత మాత్రమే కాదు కానీ ఐరోపా ఖండంలో
కాంటినెంట్లో మొదటి సంఘం. ఫిలిప్ అనేది ఐరోపా ఖండంలో మరి మొట్టమొదటి సంఘంగా స్థాపించబడుతుంది. దయచేసి చదువుదాం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. 16వ అధ్యాయము 11వ వచనము చదువుదాం. కాబట్టి మేము అందరు చదవాల. త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సుమోత్రాకేకును మరునాడు నెయపోలికిని అక్కడి నుండి ఫిలిప్పికిని వచ్చితిమి. కాబట్టి మిషనరీ రెండవ ప్రయాణములో లేదా దండయాత్రలో ఆయన ఫిలిప్పి పట్టణాన్ని దర్శిస్తూ వస్తాడు. అక్కడ ఒక ప్రార్థనా కూడికను ఏర్పాటు చేసినప్పుడు అక్కడ చేరి వచ్చినటువంటి సహోదరుల గుంపులో నేను అనుకుంటాను ఒక గొప్ప మరి ఒక కాంగ్రిగేషన్, ఒక పెద్ద మీటింగ్. అక్కడ తొయతెర పట్టణానికి సంబంధించిన ఒక సహోదరి, ఆమె పేరు లుదియా. ఆమె పౌలు చెబుతున్న వాక్యాన్ని చక్కగా అంగీకరిస్తూ వచ్చింది, చక్కగా అందిస్తూ వచ్చింది. అందించబడిన వాక్యాన్ని వింటూ వచ్చింది. ప్రభువు ఆమె హృదయమును తెరచను అని అక్కడ ఉంది. దేవుని వాక్యము ప్రసంగించడం లేదా బోధించడం లేదా చెప్పడము, ప్రార్థనలో కనిపెట్టి మోకరించి దేవుని వాక్యం అందించుట ద్వారా హృదయములు తెరవబడతాయి. మనమేదో చెప్పాలన్న ఆశ, తాపత్రయము, సిస్టర్స్ మీటింగ్లో బ్రదర్సు మరి ఆయా కాంగ్రిగేషన్ ఆయా మీటింగ్లో ఆశ మాత్రమే కాదు, కానీ మోకాళ్ళ అనుభవం చాలా ప్రాముఖ్యమైంది. ఇదేదో ఒక స్కూల్ కాదు, ఒక టీచ్ చేయడానికి ఒక టీచింగ్ లాగా కాదు. ఆత్మ సత్యములను ఆత్మ ప్రేరేపణ ద్వారా అందించబడుతూ రావాలి. అప్పుడు హృదయము తెరవబడుతుంది. కాబట్టి పౌలు చెబుతూ ఉంటే లుదియా హృదయం తెరవబడుతూ వచ్చింది. ఈ తుయతెర పట్టణము ఆసియా కాంటినెంట్లో ఉంటుంది, ఆసియా ఖండంలో ఉంటుంది. ఈమె కేవలం ఒక బిజినెస్ నిమిత్తమై ఐరోపా ఖండంలో ఉన్న ఫిలిప్పిలోనికి వెళ్ళింది. ఈ రెండు కాంటినెంట్స్, ఈ రెండు ఖండాల మధ్యాంతర దూరం దాదాపుగా 2000కు పైబడి ఉంటుంది. 2500కు పైబడి ఉంటుంది కిలోమీటర్లు. కాబట్టి మరి ఈమె అక్కడ దేవుని వాక్యము ఐరోపా ఖండములో ప్రకటించబడుతున్నప్పుడు దేవుని వాక్యం వింటూ వచ్చింది. ఫిలిప్ సంఘానికి మొట్టమొదటి విశ్వాసి. ఫిలిప్ సంఘానికి పౌలు దండయాత్రలో రక్షింపబడిన మరి మొట్టమొదటి ఆత్మ. ఆ సంఘము రూపు లేకముందు, పునాదులు లేకముందు ఈమె మొట్టమొదటి పునాది. ఎవరు? లుదియా. కాబట్టి అక్కడి నుంచి వారు అనేక పర్యాయములు పరిచర్య చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మరి పౌల్ను తీసుకెళ్ళి, శీలాను తీసుకెళ్ళి జైల్లో పడేశారు, ఈడ్చుకెళ్ళి. అక్కడ చెరసాల నాయకుడు రక్షణ పొందుతాడు. దయచేసి రండి, 16వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుదాం. 30వ వచనాన్ని 31వ వచనాన్ని ఒకరు గట్టిగా చదవచ్చు కూడా. అందుకు వారు 30వ వచనం మొదటిగా, వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా
రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. కాబట్టి లుదియా రక్షణ పొందింది, పరిశుద్ధపరచబడింది. మరి ఆ తర్వాత జైలుకి వెళ్ళారు, చెరసాలకి. అక్కడ దేవుడు ఒక అద్భుతం చేశాడు. వారు మోకాళ్ళ ప్రార్థన ద్వారా వారు జైల్లో కూడా మోకరించారు. చూడండి ఆ మాట 25వ వచనం చదవండి. 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయును దేవునికి ప్రార్థించుచు కీర్తనలు అంటే ఎట్లా ప్రార్థించుంటారు? శ్రమలో ఉన్న వారు, గాయపరచబడిన వారు, కొట్టబడిన వారు, దూషించబడిన బంధకాల్లో ఉన్న వారు ఏం చేస్తూ వచ్చినారు అని అంటే వారు ప్రార్థన చేస్తూ వచ్చినారు. సడన్ టైం కాదండి ప్రార్థనకి. మిడ్ నైట్ కావచ్చు, ఎర్లీ మార్నింగ్ కావచ్చు, 9 to 12, 6 to 9, 9 to 12 మొదటి జాము. ఇలాగా ఏ సమయం వీలు పడితే ఆ సమయంలో అందరూ ప్రార్థన అనుభవములోనికి రావాలి. చూడండి, విరామము లేకుండా 3 రోజులు రెస్ట్లెస్గా బోధ చేయొచ్చు. విరామము లేకుండా ప్రసంగించవచ్చు. విరామము లేకుండా ఏ పనైనా చేయొచ్చు. 1 గంట మోకరించడం అనేకులకు సాధ్యమయ్యే పని కాదు. అందుకనే అన్ని కూడికల్లో కనపడతారు, ప్రార్థనా కూడికలు అంటే కనబడరు. ఒక పాస్టింగ్ ప్రేయర్ పెట్టామనుకోగా అర్థమైందా? షుగర్ అంటారు, బీపీ అంటారు, బ్యాక్ పెయిన్ అంటారు, అదంటారు, ఇది రకరకాలు చెప్పుకుంటాం. చూడండి, అదే ఒక కృతజ్ఞత కూడిక అని పెట్టాము, లవ్ పీస్ట్ అన్నాం అనుకోండి, మంచం మీద ఉన్నోళ్ళు కూడా లేచి వస్తారు, బెడ్లో ఉన్నోళ్ళు కూడా లేచి వస్తారు. కాబట్టి విశ్వాసికి గాలి ఎంత అవసరమో ముక్కుకి ప్రార్థన అంత అవసరం. దైవజనుడు బక్సింగ్ అంకుల్ గారు నేర్పించినటువంటి అనుభవం ఏంటంటే, ఎక్కడైనా ఒక 15 నిమిషాలు ప్రసంగం చేయాల్సి వస్తే, ఎక్కడైనా ఒక మీటింగ్ ఉంది, ఒక 15 నిమిషాలు వాక్యం చెప్పేది ఉంది అంటే 3 రెట్లు 45 నిమిషాలు ప్రార్థన చేసి ఆ చోటికి వచ్చేవారు. అంటే మనం అలా ప్రార్థన చేస్తేనే మనం ఏమవుతాము? ఆత్మచేత నింపబడి బోధించగలుగుతాం. ఆ బోధలు సంఘానికి, ఆత్మలకు క్షేమము కలిగిస్తాయి. లేదంటే చెప్పినాము అన్న తృప్తి తప్ప క్షేమము చెప్పిన మనకు, విన్నవారికి, సంఘానికి ఎవరికి కూడా క్షేమం. ఓన్లీ మనకు కొంత నేనేదో చెప్పాను, నేనేదో చేశాను, ఒక సాటిస్ఫాక్షన్ తప్ప అంత వేరే ఏమీ లాభదాయకమైనది ఉండదు. ఫిలిప్పీ ఆ పట్టణములో ఆమె రక్షణ పొందింది. అనంతరం చెరసాలకు దేవుడు తీసుకెళ్ళాడు. చెరసాలలో వారు ప్రార్థించారు. చెరసాల నాయకుడు రక్షణ పొందాడు. వీరి ఇరువురు ద్వారా సంఘం కట్టబడింది. ఎవరి ద్వారా? మొదటి విశ్వాసి ఎవరు? లుదియా. రెండో విశ్వాసి ఎవరు? చెరసాల నాయకుడు, ఒక ఉద్యోగి. అర్థమైందండి? ఆ ఐరోపా ఖండములో జైలర్ అధికారి, అతడు రక్షణ పొంది ఆ ఇద్దరి ద్వారా ఏమైపోయింది? సంఘం స్థాపించబడుతూ వచ్చింది. ఫిలిప్పీ పట్టణములో సంఘాన్ని దేవుడు ఆ రీతిగా పౌలు ద్వారా దేవుడు స్థాపిస్తూ వచ్చినాడు. ఈరోజు అనేక సంఘాలు, బ్రాంచెస్ ఆ పట్టణాల్లో వేర్పడడానికి వారిద్దరి ద్వారా, వారి ప్రార్థన కారణము
కారణమవుతా వచ్చింది. అక్కడ కొంతమంది ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు, పౌలు, తిమోతి, తర్వాత ఎపఫ్రొదితు, తర్వాత యువోదియ, తర్వాత సుంటికే అనే 4 వ్యక్తులు ఉంటారు ఆ పరిచర్యలో. ఆత్మలు 2 రక్షణ పొందినవారు, ప్రాముఖ్యమైన వ్యక్తులుగా వారి కొరకు ప్రార్థన చేసేవారు కాబట్టి ఉంటూ వచ్చినారు. సంఘము 2 ద్వారా ఆరంభమవుతా వచ్చింది, 2 ద్వారా ఆరంభమవుతా వచ్చింది. కాబట్టి మనము టు ఆల్ ద సైంట్స్, అక్కడ ఉన్నటువంటి అనేక మంది పరిశుద్ధులు ఏర్పడడానికి, క్రీస్తులోనికి రావడానికి వారు కారణమవుతూ వచ్చినారు. మొట్టమొదటి పరిశుద్ధుడు ఎవరు? ఎవరి ద్వారా మనము పరిశుద్ధులుగా చేయబడతాం. కాబట్టి ఎవరు పరిశుద్ధుడు? బుక్ ఆఫ్ ఎక్సోడస్ 15:11 చదువుదాం మాట. నిర్గమకాండం 15వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. 15:11 ఒక మాట. యెహోవా ఏ వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడు. ఎందుకు ఆయన మహానీయుడు అనబడుతూ వచ్చినాడు? దావీదు కుమారుడైన సొలొమోను కూడా 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనములో మహానీయుడు అనే మాట ఉపయోగిస్తాడు. ఆయన దేవతలందరికంటే ఆయనెంతో మహానీయుడు అనే మాట ఆయన ఉపయోగిస్తాడు. చదవండి, గట్టి చదవాల. 5వ వచనం. నేను కట్టించు మందిరము గొప్పదిగా ఉండును, మా దేవుడు సకలమైన దేవతల కంటే మహానీయుడు. వై? ఎందుకు అంత మహానీయుడు అని అంటే పరిశుద్ధతను బట్టి. దేన్ని బట్టి? పరిశుద్ధతను బట్టి. కాబట్టి 28వ అధ్యాయం నిర్గమకాండం 20వ వచనము చదువుదాం. ఎక్సోడస్ 28:20 చదువుదాం మాట. చదవండి, ఒకరు చదవండి త్వరగా. 28వ అధ్యాయం నిర్గమకాండం 20 వచనం చదవండి. 28:20. రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, పొదగవలెను. ఆ రత్నములు ఇశ్రాయేలుల గలవై వారి పేరుల చొప్పున 12 ఉండవలెను. ఎంత మంచి మాట. కాబట్టి అంత విలువైనటువంటి దేవుడు ఏపోదును చేసేటప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చినాడు అని అంటే, మరి ఒక పరిశుద్ధిని కొరకు మరి ఆ పేరులు చెక్కుతున్న సందర్భంలో ఒక క్రమముగా వారి పేరులు భరించడానికి, దేవుని ప్రజలు అని గుర్తించడానికి, దేవుని ప్రజలు వారు ఎంతగానో విలువైన వారు అని గుర్తించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆ పథకాన్ని వేసుకోవడానికి గుర్తు అక్కడ పెడుతూ వచ్చినాడు. ఎందుకనంటే వేల్పులలో ఆయన వంటి వారు ఎవరు కూడా లేరు. ఆయన ఎంతగానో మహానీయుడు, ఆయన గొప్పవాడు గనుక ఆయన ప్రజలు కూడా, ఆయన దాసులు కూడా అంత విలువైనటువంటి వారిగా ఉండాలన్నది ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క తలంపు, ఆయన యొక్క మరి ఆలోచన అయి ఉంటా వచ్చింది. పరిశుద్ధతను బట్టి. దేన్ని బట్టి? అవన్నీ కూడా ఎంత విలువనిస్తాయంటే చక్కగా చెక్కబడుతూ రావాల. అంత విలువైనటువంటి
అనుభవాలను ఆయన చూపిస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క పరిశుద్ధత అనేది దేవునికి అనుకూలమైనది. 93వ కీర్తన దయచేసి రండి. 93వ కీర్తన 5వ వచనం. కీర్తన 93:5 చదువుదాం. నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఈ మాట చూడండి, దేవునికి అనుకూలమైనది ఏదైనా ఉంది అని అంటే ఏంటిది? పరిశుద్ధపరచబడిన జీవితం. పరిశుద్ధత లేకుండా మనం వాస్తవానికి ప్రభువును సమీపించలేము, ప్రభువును మనము చూడలేము. కాబట్టి పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది ఒక వైట్ బట్ట మీద ఏదైనా ఒక చిన్న డాటు బన్న ఏమవుతుంది? అది వెలితిపరుస్తుంది, కనబడుతుంది. అంత పరిశుద్ధతను దేన్ని పోల్చలేము. అంత బ్రైట్గా ఉంటుంది మానవుని యొక్క జీవితం. విశ్వాసి యొక్క జీవితం అంత పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి దేవుడు అంత పరిశుద్ధుడు. అంత పరిశుద్ధిని మనము చూడాలి అని అంటే పరిశుద్ధత అవసరం. హెబ్రీలకు రాసిన పత్రిక దయచేసి రండి. 12వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. 12వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. అందరితోనూ పరిశుద్ధతయు కలిగి, చూడండి అన్నమాట, కలిగి ఉండుటకు ట్రై చేస్తూనే ఉండాలా. అర్థమైందా? ప్రయత్నాలు ఆగిపోకూడదు. అందరితో సమాధానం, అందరితో పరిశుద్ధత. ఎందుకంత నొక్కి చెప్తా ఉన్నాడు? పరిశుద్ధత లేకుండా పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎవరు కూడా ఏం చేయలేరు, చూడడం కాదు కదా, కనీసం సమీపించలేరు, అసలు ఎంటర్ కూడా కాలేరు. అర్థమైందండి? ఇప్పుడు ఈరోజు ఒక మినిస్టర్ వస్తుంటే బారికేడ్స్ ఎలా పెడతారో అర్థమైందా? అలాగ దేవదూతలు అమర్చి ఉంటారు. పరిశుద్ధత లేకుండా ఆయన దగ్గరికి ఎవ్వరం కూడా లేదు. చూడండి, 99వ కీర్తన 3వ వచనంలో మాట ఉంది దేవుని యొక్క పరిశుద్ధత గురించి. ఒక మాట చదవండి, గట్టిగా చదవాలా. 99 Psalm 99:3 చూడండి ఆ మాట. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. యెహోవా పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధత ఎంత విలువైనదో దేవదూతలు శరాపులు మరి ఆయన్ను కీర్తించేటప్పుడు యెషయా 6వ అధ్యాయం 3వ వచనం చూడండి అన్నమాట. ఐజయా చాప్టర్ 6:3 ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను, ప్రతివాడును 2 తన ముఖమును 2 తమ కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచు చుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా, చూడండి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. చూడండి, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మొట్టమొదటిది ఫిలిప్పీ పత్రికలో పౌలు రాస్తూ ఎవరికి తెలియజేస్తూ ఉన్నాడు? పరిశుద్ధులకు తెలియజేస్తూ ఉన్నాడు. మన దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా ఎలా ఉండాలా? ఇప్పుడు మొట్టమొదటి పరిశుద్ధుడు ఆయనే. ఇప్పుడు ఎవరు పరిశుద్ధులు? ఇప్పుడు ఆయన తర్వాత రెండో తలంపు. మొదటి తలంపు ఏంటి? దేవుడు పరిశుద్ధుడు.
అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేవుని తర్వాత ఎవరు పరిశుద్ధులు? ఈ లోకంలో ఉన్న సృష్టి అంతటినీ మానవుని కొరకే దేవుడు నిర్మించాడు, సృష్టించాడు. ఎందుకు? ఆయన స్వరూపం మానవునికి ఇచ్చాడు, ఆయన పోలిక మనకిచ్చాడు, ఆయన ఆకారం మనకిచ్చాడు. కాబట్టి ఆయన తప్పిపోయిన మనుషులందరినీ కూడా పరిశుద్ధులుగా చేయడానికి 2026 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆజ్ఞ అతిక్రమించి అపవిత్రులుగా చేయబడి పరిశుద్ధతను కోల్పోయి దేవునికి దూరమై అవినీతి పరులై నీతికి విరోధులై దేవుని విడిచిపెట్టి అక్రమకారులుగా తిరుగుచున్న ప్రతి మనుష్యుడు పరిశుద్ధుడు కావలయును అని దేవుడు ఏం చేస్తా వచ్చినాడు. కాబట్టి హూ ఆర్ ద హోలీ వన్స్, ఎవరు పరిశుద్ధులు అని మనం ఒక క్వశ్చన్ వేసుకుంటే 1 by 1 చూద్దాం రండి. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం 27వ వచనం కలిసి ఉంటాయి. అక్కడ మధ్య భాగములో చదవాలి మనం. వాక్యము అను ఉదక స్నానముతో అనే మాట. ఎఫెసియన్ చాప్టర్ 5 verse 25-27 తెలుగులో కలిసి ఉంటాయి. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్ర పరచుటకై, పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. వాక్యముతో ఉదక స్నానము. వాక్యం అనేది ఒక నీటి లాంటి. ఉదకము అంటే నీరు. బైబిల్లో లేదా తెలుగులో ఒక్కొక్క దానికి అనేక పదాలు ఉంటాయి. నీరు, జలము, ఉదకం. ఉదకం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు ఉదకం అంటే ఏంటి? నీరు అన్నా, జలమన్నా, ఉదకమన్నా సందర్భానుసారంగా ఉపయోగించే పర్యావ పదాలు. ఇప్పుడు బైబిల్లో పౌలు ఎఫెసీలో ఉపయోగించిన పదం వాక్యముతో ఉదక స్నానం. వాక్యం అనే నీటి చేత ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి. ఎవరైతే చెప్పండి, వాక్యముతో డైరెక్ట్ పరిశుద్ధపరచబడడం కాదు, ఉదకముతో స్నానం అంటే అర్థం ఏంటి చెప్పండి? కడగబడము. అందరికీ అలవాటు ఏంటంటే చెప్పండి, యేసు రక్తం, నీ రక్తంతో కడుగు ప్రభువా, నీ రక్తంతో కడుగు ప్రభువా అలవాటేమో. ఉదకమనే నీటి చేత స్నానం ఎందుకు చేస్తాం చెప్పండి? స్నానం ఎందుకు చేస్తాం? మురికి పోవడానికి, అంతేనా? వన్ కైండ్లీ హోలీ, పరిశుద్ధత అంటే ఏంటి? శుభ్రపరచుకోవడానికి. కాబట్టి ఎవరు పరిశుద్ధులు అని అంటే అనుదినము వాక్యమనే నీటితో, వాక్యమనే ఉదకమనే నీటితో ఎవరైతే కడగబడతారో, చాలామందికి వాక్యం చదివేస్తారు, వదిలేస్తారు. అర్థమైందా? కడగబడాలన్న సంగతి, ఆ విషయము, ఆ ఆలోచన, ఆ అవగాహన ఉండదు. వాస్తవానికి ఎవరి మీటింగులో వాక్యము మనల్ని కడుగుతుంది. అది ఒక గ్యాదరింగ్, ఒక మీటింగ్లోకి వచ్చామనంటే ఆ మీటింగ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చెప్పబడే వాక్యము ద్వారా మనం ఏమవుతాం? కడగబడతాం. 32 ద్వితీయోపదేశకాండం రండి అర్థం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం. తమ్ముడు ఎల్లకు నాన్న ఎల్లకు. 32వ అధ్యాయం ద్వితీయోపదేశం. డెటోనమీ చాప్టర్ 32 1-2 వర్సెస్ చదవండి. ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాటలాడుదును. భూమండలమా నా మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యం మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండును. ఒక వర్షం కురుస్తూ ఉంది. వర్షంలో ఉంటే మనిషి ఏమవుతాడు చెప్పండి? తన వల్ల లేదా?
వాక్యం అనే నీరు ఏమవ్వాలి? ఇప్పుడు మందిరముల మీద కురవాలా, వర్షంలాగా కురవాలా లేదా? ఎట్లా కురవాలా? వాక్యం అనే నీరు వర్షము వలె కురవాలా. ఇదేందో పోయినట్టుంది. వాక్యం అనే నీరు ఏమవ్వాలా చెప్పండి? తడవాలా. ఎవరు ఏం చేయాలి? మనం తడవాలా. చూసినారా? వాక్యం మామూలుగా ఏదో ఏమంటారు చెప్పండి? మనం కదా స్నానం చేసేటప్పుడు సబ్బు రాసుకుంటే ఏమవ్వదు, దెబ్బ తాకదు. తాకుతుందా? అవుతుందా? రాదు. అట్లా కాదు. వాక్యం మన మీద వడగండ్ల వర్షం వలె కురవాల. ఆ వాక్యములో మనం ఏమవ్వాలా చెప్పండి? చెప్పండి. కడగబడాలా. అది చెప్పండి. తర్వాత పరిశుద్ధత. కడగబడకుండా పరిశుద్ధత ఎట్ట వస్తుంది? అర్థమైందా? వాక్యం అనే ఉదకతో ఏమవ్వాలి మనం చెప్పండి? వాష్ చేయబడాలా. దేనికంటే చెప్పండి? దేనికంటే? ఇప్పుడు పురాతన కాలంలో బట్టలు రజకులు సాకులోళ్ళు ఉతికేవారు. బాగా గుర్తుపెట్టుకోండి. నా టైం తేడా అయిపోతుందేమో. సాకులోళ్ళు ఉతికేవారు. ఎట్లా ఉతుకుతారు చెప్పండి? రేవుల కాడ, వాగుల కాడ, కుంటల కాడ, చెరువుల కాడ బండలు వేసుకొని ఉంటారు. అర్థమవుతుందా? బండలు వేసుకుని ఉంటారు. మన బట్టలు వాళ్ళు తీసుకుపోయేది వీక్లీ వన్సో ట్వైసో వచ్చి తీసుకెళ్ళేది. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అప్పుడు ఈ సోపులు, ఈ వాషింగ్ మిషన్లు, తర్వాత ఈ ఏమంటారు ఈ కెమికల్ ప్రోడక్ట్స్, సరుపులు అవి లేవు. సౌడు భూములు ఉంటాయి తెలుసా? ఆ సౌడు, ఆ పౌడర్ అది తీసుకొచ్చి ఆ మట్టి దానికి ఏదో సున్నమో ఏదో కలిపి వాటిల్లో ఈ సరుపులో నానబెట్టినట్టు నానబెట్టేది బట్టలు ఆ దినాల్లో. అర్థం? దాన్ని ఏదో అంటారు దాన్ని దాన్ని కమ్ము సిద్ధపరచడము అంటారు. బాణలలో వాటిల్లో వేసి అన్ని నానబెట్టి చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? బండకేసి ఏం చేస్తారు? అర్థం? షంట కొడతా ఉంటారు. అర్థమైందా? అప్పుడు ఆ బట్టలు ఎట్లొచ్చాయంటే ఎండకు ఆరబెడతారు అక్కడ. అర్థమైందా? ఈరోజు మనం బిల్డింగ్లలో నీడను ఆరుతాయి మన బట్టలు ఈ దినాల్లో. ఎందుకు? ఆ ఫెసిలిటీస్, ఆ వాతావరణం అది మనకు లేదు ఈ దినాల్లో. అంత ఎసులుబాటు లేదు. ఆరు బయట ఎండలో ఎండబెట్టేంత అవకాశం అనేకులకు. ఆ ఎండకు సూర్యుని తేజో వెలుగు ఆ బట్టల మీద పడినప్పుడు ఆ బట్టకు ఏమొస్తుంది చెప్పండి? అంతగా బ్రైట్నెస్ వచ్చేది. ఎంత కలర్ బట్ట అయినా కూడా అట్ట రావాల విశ్వాసి. అది పరిశుద్ధత. బండకేసి కొట్టాలా చెప్పండి? ఇప్పుడు పరిశుద్ధత మామూలుగా వస్తుందా? దేనికేసి కొడితే వస్తుంది చెప్పండి? బండకేసి బాధితే వస్తుంది. అది ఏదో వాషింగ్ మిషన్లు వేస్తే తృప్తి తప్ప మట్టి పోదు, ఏం పోదు. మేము కూడా చూస్తున్నాం కదా. అర్థమైందా? కాబట్టి అలా కొట్టబట్టాల పరిస్థితి. నెంబర్ 1 ఏం చేయాలంటే ఇప్పుడు వాక్యం అనే ఉదక స్నానము చేత కడగబడిన వారు పరిశుద్ధులు. నెంబర్ 2 చదువుదామా రండి. ఎవరు పరిశుద్ధులు అని అంటే దయచేసి మనం ఒక మాట చదువుదాం రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. రెండో గుంపు ఎలా మనం పరిశుద్ధులు అవుతామో అని అంటే జాన్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 1 verse 7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమగుదుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి ఏం చేస్తుంది? పవిత్రులుగా అంటే పరిశుద్ధులుగా చేయును. ఎలాగా? యేసు రక్తము కిందికి వచ్చుట ద్వారా. యేసు రక్తము కిందికి ఎప్పుడు వస్తాము? ఆయన వెలుగులో నడిచినట్టు మనం వెలుగులో నడచాలా. అన్యోన్య సహవాసములోనికి రావాలా. అప్పుడు యేసు రక్తం కడుగుతుంది. నువ్వు వెలుగులో నడవకుండా అన్యోన్య సహవాసములోనికి రాకుండా యేసు ప్రభువా నీ రక్తము చేత నన్ను కడుగు అని అంటే యేసు రక్తము నిన్ను కడగదు. కడుగుతుందా?
ఆ రాయబడిన మాటనే ధ్యానం చేయాలి మనం. పిన్ టు పిన్, డ్రాప్ టు డ్రాప్ అన్నట్టు చేయాలి మనం. దేవుని వాక్యాన్ని చక్కగా మెడిటేషన్ చేయాలా, చక్కగా చర్చించాలా, లేదా చక్కగా విచారించాలా దేవుని వాక్యాన్ని. కాబట్టి మనం దేంట్లోనికి రావాలా? ఆ వెలుగులోనికి రావాలా, ఆ వెలుగులో నడవాలా. ఎవరు నడిచినట్టు? ఆయన వెలుగుల్లో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిస్తే, అది అడుగుల్లో అడుగేస్తే అప్పుడు మనకేమొస్తుంది? అన్యోన్య సహవాసము. అర్థమైందండి? అప్పుడు యేసు రక్తం మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. ఒక పాపిని, యేసు ప్రభుని ఎరగకపోతే సువార్త చెబితే ప్రభు దగ్గర నడిపించి పాపాన్ని ఒప్పుకుంటే యేసు రక్తం కడుగుతుంది. విశ్వాసిని అంత సులభంగా యేసు రక్తం కడగదు. ఒక్కసారి యేసు ప్రభుని నమ్మిన తర్వాత నువ్వు ఎన్నిసార్లు నీ రక్తాన్ని నాపై ప్రోక్షించన్నా ప్రోక్షించబడదు. నువ్వు రిటర్న్ బ్యాక్ అవ్వాలా, రియలైజేషన్ అవ్వాలా, ఎక్కడ తప్పిపోయావో అక్కడికి రావాలా, క్షమాపణ అడగాల, పశ్చాత్తాపడాలా, ఎన్నో గంటలు ప్రార్థన చేయాలా, ఎన్నో రోజులు ప్రార్థన చేయాలా, ఎన్నో రోజులు దుఃఖించాలా. ఒక్కసారి దావీదు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళా పరిశుద్ధతలోనికి రావాలి అని అంటే ఎన్ని కీర్తనలో. అర్థమైందండి? అర్థమవుతుందా? ఎన్ని కీర్తనలు రాశాడో, ఎంత అంగలార్చాడో, ఎంత ప్రాధేయపడ్డాడో, ఎంత గోజారుకున్నాడో. ఒక్క మాట అంటాడు 6వ అధ్యాయం కీర్తన 6వ వచనంలో, నా పరుపు తేలిపోయింది అని అంటాడు. ఆశ తమాషగా మనం ఏదో ఒక మాట అన్నాము, మనం సారీ చెప్పుకున్నాం అన్నంత మాత్రాన దేవుడు క్షమిస్తే క్షమిస్తుండొచ్చు, కానీ నువ్వు అంత పరిశుద్ధతలోనికి రావాలంటే దర్ ఇస్ నాట్ ఎ జోక్. అర్థమైందండి? మామూలు సంగతి కాదు. అలా వెలుగులోనికి మనం వచ్చినప్పుడే, అలా మనం ఆయనతో అన్యోన్య సహవాసములోనికి తిరిగి సమకూర్చబడినప్పుడే పరిశుద్ధతను పొందగలము. ఒకటి చెప్పండి, ఎవరు పరిశుద్ధులు అని అంటే వాక్యముతో ఉదక స్నానము చేయబడిన వారు. ఎట్లా? సాకల్లోళ్ళు బట్టలను బండకేసి కొట్టినట్టుగా. అర్థమైందా? అర్థమైందా? 2, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిస్తే, అన్యోన్య సహవాసములోనికి వస్తే, పశ్చాత్తాపం పడితే రియల్గా, రియాలిటీగా, అది కూడా ఏదో నోటి మాట చేత అట్లా అనిపోతే ఇంగ్లీష్లో నేర్పించిన మాట, సారీ బ్రదర్, సారీ సిస్టర్, సారీ బ్రదర్, సారీ సిస్టర్, సింపుల్ ఇంగ్లీష్లో. అర్థమైందా? అలా కాదండి. అలా రియలైజ్ చేస్తే పరిశుద్ధత కలుగుతుంది. 3, ఎవరు పరిశుద్ధులు అని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, దయచేసి రండి, ఎలా పరిశుద్ధత మనకు సాధ్యం అవుతుంది. 6వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 11వ వచనము. 6వ అధ్యాయము కొరింథీలు మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము. కొరింథీలకు పౌలు చెప్తూ ఈ మాట అంటాడు. బాగా గుర్తు, అందరు బైబిల్ తీయాలా, అందరు బైబిల్ తీయాలా. ఈరోజు అంటే ఇంకో బైబిల్ స్టోర్లో ముగించుకోవచ్చు ఒక పదం, కానీ అర్థం కావడం చాలా ప్రాముఖ్యం. అర్థమైందా? ఈరోజు ఏదో ముగించుకోవాలా, వెళ్ళిపోవాలనేది కాదు, ఎంతవరకు అర్థమవుతుంది, ఎన్ని నేర్చుకుంటున్నాం అనేది ప్రాముఖ్యం. చూడండి, కొరింథియన్ ఫస్ట్ బుక్ చాప్టర్ 6 verse 11, 3వ గుంపు చూద్దాం రండి, చదవండి గట్టిగా. మీలో కొందరు అట్టివారయ్యుంటిరి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అందులో 2 ఉన్నాయి. ఒకటేంటి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున. అర్థమైందండి? ఆయన నామానికి ఉండే అర్థం చాలామందికి తెలియదు. అర్థమైందండి? ఆయన నామములో ఉండే శక్తి చాలామంది ఎరుగరు. పేరు చెప్తేనే రోగాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, పేరు చెప్తేనే దయ్యాలు వెళ్ళిపోతూ ఉన్నాయి.
ఆయన పేరు చెప్తేనే భానుమతి వెళ్ళిపోతూ ఉంది, ఆయన పేరు చెప్తేనే చేతబడి వెళ్ళిపోతూ ఉంది, ఆయన పేరు చెబితేనే క్యాన్సర్లు వెళ్ళిపోతూ ఉన్నాయి, ఆయన పేరు చెబితేనే మొండి రోగాలు పోతూ ఉన్నాయి. అర్థమైందండి? ఆయన నామమునకు ఇవ్వవలసిన విలువ 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 అర్థమైందండి? మినిమం మ్యాక్సిమం కాకపోయినా ఆయన నామమును, ఏంటి ఆయన నామం? యేసుప్రభు అంటే అందరికీ తెలుసు. ఈరోజు మోదీని అడిగినా యేసుప్రభు అంటాడా? ఒక క్రైస్తవుల దేవుళ్ళే అంటారు. కాదు. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది. ఆ పదం తెలుగులో మనం గమనించాలా. దయచేయండి, జాన్ చాప్టర్ 17 వర్స్ 3. అది మనం ఎరగడం పరిశుద్ధత. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసును ఎరుగుట. అది ఆయన నామమున అంటే రెండు ఉంటాయి. ఒకటి తెలుసుకొనుట, రెండోది ఎరుగుట అనేది ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. తెలుసుకొనుట అంటే అర్థం ఏంటంటే, నీకే కాదు, లోకముల్లో ప్రపంచంలో ఈ చివరి నుండి ఆ చివరికి మనిషి పుట్టిన ప్రతి మనిషినికి ఏ చివర ఉన్న యేసు అంటే ఎవరో తెలుసు. కానీ ఎరిగామా? ఎరిగినామా అంటే ఒక మాట చూడండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు సీఎం. అందరికీ సండే స్కూల్ పిల్లల్ని అడిగినా ఏం చెప్తాడు? తెలంగాణ సీఎం అంటారా? కానీ ఆయన గురించి ఏమి తెలుసు వాళ్ళకి? ఒక ఇమేజ్ చూస్తారు, వీడియోలోనో దాంట్లో చూస్తారు, మనం చెప్తా ఉంటే అలవాటు పడిపోతారు, ఈయన సీఎం అంటారు. ఎక్కడో ఉన్న ట్రంప్ను చూసి మన పిల్లలు ఏమంటారు? ఈయన యుఎస్ అధ్యక్షుడు, ప్రెసిడెంటు అంటారు. అదే ఆయన భార్యని అడిగితే అర్థమైందండి? ఆయన భార్యకి అడిగి పోయి, అమ్మా నీకు రేవంత్ రెడ్డి తెలుసా అంటే ఏమంటది? ఏందండి రేవంత్ రెడ్డిని నన్ను అడుగుతారేంటి? ఆయన ఎప్పుడు నిద్రపోతాడో నేను ఎరుగుదును, ఆయన ఎప్పుడు మరి టిఫిన్ చేస్తాడో నేను ఎరుగుదును, ఎప్పుడు లంచ్ చేస్తాడో నేను ఎరుగుదును, ఎప్పుడు డిన్నర్ చేస్తాడు, ఎప్పుడు కాఫీ తాగుతాడు, ఎప్పుడు టీ తాగుతాడు, ఎప్పుడు వాష్రూమ్ వెళ్తాడో, ఎప్పుడు బాతింగ్ చేస్తాడో, ఎప్పుడు మరి అసెంబ్లీకి వెళ్తాడో, ఎప్పుడు ప్రగతి భవన్లో ఉంటాడో. అంటే ఏం తెలుసు ఆయనకి? ఆమెకి ఏం తెలుసు? ఆయన భార్యను నేను, నాకు అన్ని ఆయన కల్చర్ అంతా కూడా ఆమెకు తెలుసు. అంటే ఎరుగుదును అంటే అంత లోతైనది. యేసు గురించి నువ్వేమెరుగుదువు? అర్థమైందండి? తెలుసుకొనుట కంటే ఎరిగిన వారు పరిశుద్ధులు. ఎవరు పరిశుద్ధులు చెప్పండి? ఈరోజు తెలుసుకొని వెళ్ళిపోతాం, యేసుప్రభువుని నమ్ముకున్నాం అంటే అయిపోయింది అని అంటారు. ఆయన లోతు ఎంత, ఆయన యొక్క ఆలోచనలు ఏంటి, ఆయన మైండ్ సెట్ ఏంటి, ఆయన ఏం చేశాడు, ఆయన ఏం చేస్తా ఉన్నాడు, ఆయన ఏం చేయబోతా ఉన్నాడు, ఆయన నీకేం చేశాడు, ఆయనకు నీకున్న అనుబంధం ఏంటి, ఆయనకి నీకున్న కమ్యూనికేషన్ ఏంటి, ఆయనకు నీకున్నటువంటి ఫెలోషిప్ ఏంటి, అది ఎరగాల. అది పరిశుద్ధత, పరిశుద్ధుల లక్షణం. ఏం చేయాలమ్మా? అవునా కదా? ఆ కమ్యూనికేషన్ చాలా ప్రాముఖ్యమైనది. నెంబర్ 1, దేవుడు పరిశుద్ధుడు. మనము ఎవరు పరిశుద్ధులం చెప్పండి? ఆయన వాక్యం అనే ఉదకము చేత కడగబడిన వారు పరిశుద్ధులు. 2, ఎవరు పరిశుద్ధులు? ఆయన రక్తము చేత, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులోకి వచ్చి అన్యోన్య సహవాసం కలిగినప్పుడు వారు పరిశుద్ధులు. యేసు రక్తం వారిని కడుగుతుంది. తర్వాత ఎవరు పరిశుద్ధులు? ఆయన నామమును ఎరిగిన వారై వారు పరిశుద్ధులు. 4, ఎవరు పరిశుద్ధులు? దేవుని ఆత్మచేత కడగబడిన వారు. ఏ ఆత్మచేత? ఎప్పుడన్నా చదివారా? దేవుని ఆత్మ మనల్ని కడగాలన్న సంగతి అర్థమైందండి? దేవుని ఆత్మ, పౌలు చెప్తా ఉన్నాడు ఆ మాట, దేవుని ఆత్మచేత కడగబడిన వారు, కడగబడి పరిశుద్ధులుగా చేయబడ్డారు.
యేసు ప్రభువును ఒక మాట ఏదన్నా మన అనాలోచన కన్నా క్షమించు ప్రభు అంటే క్షమించి యేసు ప్రభు మళ్ళీ దగ్గర తీస్తాడు. దేవుని ఆత్మ అలా కాదండి. ఆత్మ పేరే ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనలో ఉండాలంటే ఏముండాలి? ఇప్పుడు వాక్యముతో కడగబడిన వారిగా ఉండాలి. వాక్యమనే ఉదకతము. రెండోది ఏంటి? ఆ వెలుగులు, యేసు యొక్క వెలుగులో నడిచిన వారై ఉండాలి. యేసుతో అన్యోన్య సహవాసం కలిగిన వారిగా ఉండాలి. యేసు యొక్క నామమును పరోక్షంగా ప్రత్యక్షంగా ఎరిగిన వారై ఉండాలి. అప్పుడు దేవుని ఆత్మ మన మీద నిలబడతాడు. యేసు ఉండొచ్చు, యేసు వాక్యం ఉండొచ్చు, ప్రార్థన ఉండొచ్చు, పరిశుద్ధాత్ముడు ఉండడు. ఎవరు ఉండరు? చెప్పండి. పరిశుద్ధాత్ముడు ఉండడు. అంటే ఎవరు లేరు మనలో? ఇప్పుడు యేసు ఉన్నా ఎవరు లేరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఎవరు ఉన్నారు మన మధ్యలో? తండ్రి కాలం అయిపోయింది, యేసు కాలం అయిపోయింది. ఇప్పుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిపాలన, ఆయన అధికారం. పరిశుద్ధాత్మని కలిగి ఉండడం, పరిశుద్ధాత్మను పొందుకోవడం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడం. చూడండి ఆ మాట. యోహాను రాసిన మొదటి పత్రిక. ఆయన అభిషేకం మన మీద నిలుచుచున్నది అని అంటాడు. మన మీద నిలవాల. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం అనేది మన మీద. దయచేసి రండి, యోహాను ఫస్ట్ లెటర్, జాన్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 2 వర్స్ 27. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. అందరం చదువుదాం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది. కాబట్టి పరిశుద్ధాత్మ చేత కడగబడితే మనకు ఎవరు కూడా బోధించాల్సిన అవసరత లేదు. ఆత్మ మన మీద లీడింగ్ చేస్తూ ఉంది. ఆత్మ మనలో ఉంటాడు, ఆత్మ మన మీద ఉంటాడు, ఆత్మ మన మీద అధికారము కలిగి ఆయన కార్యం ఆరంభిస్తాడు. ఆత్మ లేని బోధలెన్నో, ఆత్మ లేని బోధలెన్నో. కాబట్టి పరిశుద్ధులు. ఏం చూసినాం ఇప్పుడు మనం? పౌలు రాస్తూ వచ్చినాడు. ఏమని రాస్తూ వచ్చినాడు? ఫిలిప్పీ సంఘములో ఉన్న, చెప్పండి, పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును. కాబట్టి ఎవరు పరిశుద్ధుడు అని అంటే మొదటిగా దేవుడే పరిశుద్ధుడు. ఇప్పుడు ఎవరు పరిశుద్ధులు అని అంటే రెండోది వాక్యం అనే ఉదకము చేత స్నానం చేయబడిన వారు. ఎవరు పరిశుద్ధులు అని అంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం వెలుగులో నడిచిన వారు పరిశుద్ధులు. ఎవరు పరిశుద్ధులు అని అంటే ఆయనతో అన్యోన్య సహవాసము కలిగిన వారు పరిశుద్ధులు. ఎవరు పరిశుద్ధులు అని అంటే క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు పరిశుద్ధులు. ఇంకెవరు పరిశుద్ధులు? ఆయన నామమును ఎరిగిన వారు పరిశుద్ధులు. 5, 6 ఎవరు పరిశుద్ధులు? ఆయన ఆత్మ చేత కడగబడిన వారు పరిశుద్ధులు. లాస్ట్ 1. దయచేసి ఒక మాట చదువుదాం, మనం ఒక మాట చదువుకుందాం. మరి ఒక మాట చదువుకుందాం. 1వ అధ్యాయం 2వ వచనం రోమాపత్రిక. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. రోమన్స్ చాప్టర్ 1 వర్స్ 2. చదవండి ఒకరు గట్టిగా. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అది చాలు. ఎవరు పరిశుద్ధులు? చెప్పండి. పిలువబడిన వారిమి లేదా దేవుని చేత ఏర్పరచబడిన వారం. ఎఫెసీ పత్రిక 16 యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 19వ వచనంలో ఆ మాట ఉంటుంది. చదువుదాం. పిలువబడుట లేదా ఏర్పరచబడుట. గడి చదవండి ఆ మాట.
మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. పరిశుద్ధుల్ని ఎక్కడి నుంచి ఏర్పరిచాడు? లోకములో నుండి. అర్థమైందా? పరలోకం నుండి కాదు. మనం పరలోకం నుంచి ఊడిపడలే. ఎక్కడి నుంచి వస్తున్నాం చెప్పండి? లోకములోనే. చూడండి, ఈ లోకంలో వెండి ఉంది, ఈ లోకంలో బంగారు ఉంది, ఈ లోకంలో స్టీల్ ఉంది, ఈ లోకంలో కావలసిన వనరుస్ అన్నీ ఉన్నాయి. దేవునికి కావలసిన పరిశుద్ధులు కూడా ఇక్కడి నుంచే ఆయన పిలుస్తూ ఉన్నాడు. అపవిత్రతలో నుంచే పరిశుద్ధుడు, పాపములో నుండే పరిశుద్ధుడు. అర్థమైందండి? కాబట్టి 7వదిగా ఎవరు పరిశుద్ధులు అని అంటే ఆయన దేవుని చేత, ఆయన చేత, యేసు చేత లేదా యేసు క్రీస్తు ప్రభువు చేత పిలవబడి ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు. దేవుడు ఏర్పరచుకున్నవాడే అనే మాట 16వ అధ్యాయం సంఖ్యాకాండం 16వ అధ్యాయం 7వ వచనం ఒక్క మాట చదివి ముగించుకుంటాం. దేవుడు ఏర్పరచుకున్నవాడే పరిశుద్ధుడు. అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. అర్థమైందండి? ఎవరు పరిశుద్ధులు? దేవుడు ఏ మనిషిని, ఏ సహోదరుణ్ణి, ఏ సహోదరిని, ఏ యంగ్ బ్రదర్, ఏ యంగ్ సిస్టర్, ఏ లిటిల్ చైల్డ్ ఎవరైనా కావచ్చు, ఆయనకి ఎవరు నీడైతే, ఎవరికి అవసరమైతే వారిని ఎవరినైతే దేవుడు ఏర్పరచుకుంటాడో, దేవుడిని ఎవరు నిలబెడతాడో, ఎవరిని పిలుచుకుంటాడో, ఎవరైతే కడగబడతారో దేవుని వాక్యం అనే ఉదకముతో, ఎవరైతే అన్యోన్య సహవాసంలోనికి వస్తారో, ఎవరైతే ఆయన వెలుగులో నడుస్తారో, ఎవరైతే ఆయన నామను ఎరుగుతారో, ఎవరైతే ఆయన ఆత్మచేత కడగబడతారో, ఎవరినైతే దేవుడు ఏర్పరచుకుంటాడో వారందరూ పరిశుద్ధులు. ఆ ఏర్పాట్లో మనం ఉంటేనే పరిశుద్ధత యొక్క అనుభవం. ఎందుకు అంత పరిశుద్ధత కావాలి అని అంటే, హృదయశుద్ధి గలవారు దేవుని చూస్తారు. హృదయశుద్ధి లేకుండా దేవుని చూడలేరు, పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేరు. ఆ వెలుగులు మనం వెళ్ళలేము, ఆ తేజో ఆ వాసుల స్వాచ్యములో మనం ప్రవేశించలేం. పరిశుద్ధులు అక్కడికి వెళ్ళడానికి ఆ పరిశుద్ధత యొక్క విలువ, ఆ హోలీనెస్, ఆ సెయింట్స్ అనుభవాల్లోనికి మనం రావాలన్నది పౌలు యొక్క ఆశ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆశ. అలాగూ మనము జీవించుదుము గాక. ప్రభు మనకు సహాయించును గాక. మిగిలిన భాగం వచ్చే వారం చేసుకుందాం. మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియాపల్లు తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు. ఈ దినాన్ని మాకు ఇచ్చావు, స్తోత్రాలు తండ్రి. పౌలు ఫిలిప్పీలకు రాసిన 3 వ్యక్తుల్లో, పరిశుద్ధులు, అధ్యక్షులు, పరిచారకుల్లో మొదటి పరిశుద్ధుల యొక్క అనుభవాన్ని మేము ఎలా కలిగి ఉండాలో, ఎవరు పరిశుద్ధులో మాకు నేర్పిస్తూ వచ్చాం. అలాగే నీ వాక్యము చేత మేము కడగబడిన వారమై, ఆత్మచేత కడగబడిన వారమై, వెలుగులో నడిచి క్రీస్తు నామమును ఎరిగి అన్యోన్య సహవాసమును కలిగిన వారై, దేవుని ఆత్మచేత కడగబడి దేవుని ఏర్పాట్లో పిలువబడిన అనుభవంలోకి వచ్చి నీ పరిశుద్ధతను మేము కలిగి మిమ్మల్ని ఎదుర్కొనే గుంపులోనికి రావడానికి సాయించండి. ఎవరు ఈ దినం ఈ కూడికను పోగొట్టుకున్నారో దయతో క్షమించి మరొక తరుణం దయచేయండి. చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. రేపు మందిరం క్లినిక్ కొరకే యవనస్తులు సిద్ధపరచండి. తిరిగి ఇళ్ళకి వెళ్తుండగా తోడుగా ఉండు. బేతనియాను గణపరచండి. గ్రామాల్లో జరుగుతున్న పరిచర్య, అక్కడ ఉన్న దైవ సేవకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభుదినం కొరకై సిద్ధపరచు. మమ్మల్ని మీ ఆత్మతో నింపు. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించి కాపాడునుగాక. ఆమేన్.
ఈ జీవ్యాతేజము శుద్ధంబైనది నీ దివ్యాతేజము శుద్ధంబైన జీవితమే నా భాగ్యము శుద్ధంబైన జీవితమే నా భాగ్యము శుద్ధముగుటగా మమ్ము చేసి పరిశుద్ధ ప్రజలుగా మమ్ము సరిచేసి అందించును సురారాజా ఆలించుము ప్రభు యేసు రాజా ప్రభు యేసు నీవే మా సర్వము మహిమాకెప్పుడు నీతోనే ప్రభు యేసు నీవే మా సర్వము మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. ప్రైజ్ ది లార్డ్.